హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినపగుళ్ళుతో జిలేబీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి ఒక గ్లాస్తో మినపగుళ్ళను తీసుకోవాలి. 3 to 4 hours వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గారెలకు ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా రుబ్బును అలా గ్రైండ్ చేసుకోవాలి. థిక్గా, మరీ జారకూడదు, ఇలా థిక్గా ఉండాలి. దాని తర్వాత షుగర్ సిరప్కి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళను తీసుకుంటామో అదే గ్లాస్తో షుగర్ తీసుకోవాలి. షుగర్ వేసుకున్న గ్లాస్తోనే 1 glass ఆఫ్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. కొంచెంసేపు మరిగిన తర్వాత అందులో 1.5 spoon ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ అలా కొంచెంసేపు మరిగించుకోవాలి. ఒక 5 minutes మరిగించిన తర్వాత మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం తీసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా పాకం తీసుకోవాలి. అది స్టవ్ ఆన్లోనే ఉంచుకుంటూ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ కవర్ కానీ సాల్ట్ కవర్ కానీ ఏదో ఒక కవర్ తీసుకొని ఎడ్జ్లో చిన్న హోల్ పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపరుబ్బును ఆ కవర్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా ఆయిల్ను హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జిలేబీ షేప్ వచ్చేలా మనం షేప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కనే మనం షుగర్ సిరప్ సిమ్లో పెట్టి ఉంచుకుంటాం కదా, అందులో ఆయిల్లో తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో 1 to 2 minutes అందులో అలా అటు ఇటు కలుపుతూ ఆ జిలేబీలని అటు ఇటు టర్న్ చేస్తూ ఉంచాలి. అలా ఉంచితే ఆ జిలేబీకి పాకం అనేది బాగా పడుతుంది. షుగర్ సిరప్ని ఆఫ్ చేయొద్దు, ఆన్లోనే ఉంచాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటూ అలా జిలేబీని టర్న్ చేస్తూ ఉండాలి. అలా అయిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే జిలేబీలు రెడీ అయిపోతాయి. చూడండి, చాలా స్మూత్గా, టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.